హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ తరుణ్. ఈ రోజు మనం ఈ వీడియోలో ఆగస్ట్ మంత్ లో రాబోతున్న అప్కమింగ్ మొబైల్స్ ఏంటో చూద్దాం. కొంతమంది వెయిట్ చేస్తున్నారు, ఆగస్ట్ లో మంచి స్మార్ట్ ఫోన్స్ ఏమైనా వస్తాయేమో, వెయిట్ చేసి మంచి స్మార్ట్ ఫోన్ కొనుక్కుందాం అని చెప్పని. అసలు పెట్టుకోవద్దు. బేసిక్ ఈ టైం చాలా బెస్ట్ టైం, సేల్స్ కి దగ్గరలోకి వెళ్ళే టైం ఇది. సెప్టెంబర్ టైం అంటే మనకి బిగ్ బిలియన్ డేస్, లేకపోతే అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ జరుగుతూ ఉంటుంది. బ్రాండ్స్ కూడా బేసిక్ గా ఫోన్స్ ఎక్కువ లాంచ్ చేసేవి అండ్ మంచి స్మార్ట్ ఫోన్స్ లాంచ్ అయ్యేవి. బట్ ఈసారి అలా కాదు, ఇంతకు ముందు లాంచ్ అయిన ఫోన్స్ సేల్స్ లో తీసుకొస్తారు. అది కూడా రెగ్యులర్ ప్రైజులకు వస్తాయి, అంటే ఎక్కువ డిస్కౌంట్స్ ఏమి ఉండవు. అండ్ ఆగస్ట్ మంత్ లో మరీ ముఖ్యంగా అంత బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ మనం వెయిట్ చేయాల్సింది అన్నట్లుగా అయితే నాకు అనిపించింది. ఒకసారి మీ లిస్ట్ ఇవ్వండి, వెంటనే టక్ చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. ఫస్ట్ కన్ఫర్మ్ అయిన ఫోన్స్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుందాం. గూగుల్ నుంచి గూగుల్ పిక్సెల్ 11 సిరీస్, గూగుల్ పిక్సెల్ 11, పిక్సెల్ 11 ప్రో, పిక్సెల్ 11 ప్రో ఎక్సెల్ అండ్ పిక్సెల్ 11 ప్రో ఫోల్డ్. మొత్తం పిక్సెల్ 11 సిరీస్ అయితే లాంచ్ అవబోతున్నాయి. ఫీచర్స్ గురించి అయితే మనం పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఫ్లాగ్షిప్ ఫోన్స్ ఏవి, ప్రైసింగ్ స్టార్టింగ్ 1,50,000 దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి 2.5 లక్షల వరకు వెళ్ళబోతున్నారంటే ఇన్ఫర్మేషన్ వస్తుంది. పిక్సెల్ ఫోన్స్ ఎవరు కూడా యాక్చువల్ ప్రైసింగ్ లో కొనుక్కోరు, సేల్స్ వచ్చినప్పుడే, ప్రైస్ డిస్కౌంట్ వచ్చినప్పుడు మాత్రమే కొంటూ ఉంటారు. నెక్స్ట్ ఇంకొక ఫోన్ కన్ఫర్మ్ ఫోన్ ఏంటంటే వివో నుంచి వివో S2 లాంచ్ అవబోతుంది. వివో S1 నాకు బాగా గుర్తు, నా ఛానల్లోనే ఫస్ట్ వీడియో అది 1 lakh వ్యూస్ క్రాస్ అయిన ఫస్ట్ వీడియో వివో S1 అన్బాక్సింగ్. వివో S1 వచ్చి దాదాపు 6 years అవుతున్నట్లుంది. 6 years తర్వాత వివో S2 ఇప్పుడు తీసుకుని రాబోతున్నారు. సైజ్ కూడా ఆల్మోస్ట్ ఈ వివో X300 FE సైజ్ తోనే రావచ్చు. S సిరీస్ బాగా హిట్ అయిన సిరీస్ వివోకి. అండ్ ప్రైసింగ్ కూడా వాళ్ళు ఇంతకు ముందు లాగా 25,000 30,000 పెట్టట్లేదు. ప్రాసెసర్ మంచి ప్రాసెసర్ యూజ్ చేస్తున్నారు. స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్ యూజ్ చేయబోతున్నారు, లేదా మీడియాటెక్ డైమెన్సిటీ 7360 ప్రాసెసర్ అని యూజ్ చేయొచ్చు. డిస్ప్లే 6.59 ఇంచ్ 1.5 రెజల్యూషన్ 120 Hz OLED డిస్ప్లే యూజ్ చేస్తున్నారు. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ అండ్ 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 7000 mAh బ్యాటరీ, 80 వాట్ ఛార్జర్ తీసుకుని రాబోతున్నారు. వెయిట్ చేద్దాం, ఆగస్ట్ ఫస్ట్ వీక్ లోనే ఈ ఫోన్ లాంచ్ అవ్వచ్చు. ఆగస్ట్ 1 నుంచి ఆగస్ట్ 10 లోపల ఈ ఫోన్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ ఫోన్ అగైన్ ఆఫ్లైన్ సెంట్రిక్ గా వివో V18 లాంచ్ అయిపోతున్నారు. మామూలుగా V సిరీస్ మనకి 30-40,000 వచ్చేవి, ఈసారి V80 సిరీస్ కూడా 55,000 రూపాయల వరకు ప్రైస్ వెళ్ళబోతుంది. బట్ ఫీచర్స్ ఏమన్నా ఆ లెవెల్లో ఉంటాయని చెప్పంటే ఆ కైండ్ ఆఫ్ ఫీచర్స్ ఏమి ఉండవు. మీకు 30-25,000 దొరికే ఫీచర్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ ప్రాసెసర్ చెప్తున్నా, స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ తో వస్తుంది. డిస్ప్లే 1.5K రెజల్యూషన్ AMOLED డిస్ప్లే ఉంటుంది. కెమెరాస్ ఎప్పుడు రెగ్యులర్ గా వీళ్ళు తీసుకొచ్చే సెటప్ 50+50+8 మెగాపిక్సెల్ కెమెరాస్, సేమ్ 7200 mAh బ్యాటరీ, 90 వాట్ ఛార్జర్ యూజ్ చేయబోతున్నారు. కంప్లీట్ వాటర్ రెసిస్టెన్స్ ఉంటుంది. ప్యూర్లీ ఆఫ్లైన్ సెంట్రిక్ ఫోన్ V80 అనేది 55,000 రూపాయలు మినిమం ప్రైస్ పెడతారు. నెక్స్ట్ రెడ్మీ నుంచి రెడ్మీ నోట్ 17 సిరీస్ లాంచ్ అవబోతున్నాయి. రెడ్మీ నోట్ 17 ఒకటే లాంచ్ చేస్తానంటే ఇన్ఫర్మేషన్. అదే ఫోన్ ని ఆబ్వియస్ గా పోకో నుంచి మనకి రీబ్రాండ్ అయ్యి పేరు మార్చి లాంచ్ చేస్తారు. అండ్ ఈ ఫోన్ ఆల్రెడీ చైనాలో లాంచ్ అయిపోయింది. ప్రైసింగ్ ఈ ఫోన్ కూడా సుమారు 30,000 రూపాయల వరకు వెళ్ళబోతుంది. రెడ్మీ నోట్ 17 అంటే బేస్ మోడల్ ఇంతకు ముందు మనకి 15-16,000 వచ్చేది, ఇప్పుడు ఇది 30,000 రూపాయల వరకు పెట్టే అవకాశం ఉంది. ప్రాసెసర్ చూస్తే షాక్ అయిపోతారు. స్నాప్డ్రాగన్ 4 Gen 4 ప్రాసెసర్ తో వస్తుంది. ఇది స్నాప్డ్రాగన్ 4 Gen 4 ప్రాసెసర్ 30,000 రూపాయల దగ్గరలో. ఆబ్వియస్లీ LCD డిస్ప్లే ఉంటుంది, ఫుల్ HD+ డిస్ప్లే కూడా ఇవ్వకపోవచ్చు. 9000 mAh బ్యాటరీ తీసుకొస్తారు అన్నట్లు మాత్రం గట్టి ఇన్ఫర్మేషన్ ఉంది. అంటే బిగ్గర్ బ్యాటరీ మీద ఫోకస్ చేస్తున్నారు. రెడ్మీ అనే కాదు, ఏ బ్రాండ్ అయినా కానీ ఫీచర్స్ అన్ని తక్కువ చేసేసి వాళ్ళకి ఇప్పుడు కొంచెం ఎక్కడన్నా కొద్దిగా పెంచే అవకాశం ఉందంటే అది బ్యాటరీ. అందుకనే బ్యాటరీ MAHలు పెంచుకుంటూ వెళ్తున్నారు. అట్లీస్ట్ ఆ ఒక్క పాయింట్ మీద అయినా వీళ్ళు గట్టిగా మార్కెటింగ్ చేయొచ్చు అని చెప్పి. ఛార్జింగ్ స్పీడ్ అగైన్ 45 వాట్ ఛార్జ్ కే సపోర్ట్ చేసి ఆగస్ట్ మిడ్ లో కానీ ఆగస్ట్ ఎండ్ లో కానీ ఈ ఫోన్ లాంచ్ అవ్వచ్చు. నెక్స్ట్ ఇంకొక ఫోన్ ఫ్లిప్కార్ట్ అయితే తెగ ప్రమోట్ చేస్తుంది ఈ ఫోన్ ని. ఫైర్ బోల్ట్ నుంచి ఫైర్ బోల్ట్ EVO అని చెప్పిన ఒక ఫోన్ తీసుకొస్తుంది. ఇది 4G ఫోన్, 5G ఫోన్ కూడా కాదు. యూనిసాక్ ప్రాసెసర్ యూజ్ చేస్తున్నారు. ప్రైసింగ్ 20,000 రూపాయల దగ్గర తీసుకొస్తున్నారు. అంటే మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి ఇదే రైట్ టైం అనుకుంటున్నట్టుంది ఫైర్ బోల్ట్. మంచి కాంపిటీషన్ ఉన్నప్పుడు, వాల్యూ ఫర్ మనీ ఫోన్స్ బెస్ట్ ప్రైస్ లో దొరుకుతున్నప్పుడు వీళ్ళు ఎంట్రీ ఇవ్వలేదు. ఇప్పుడు సినారియో బాలేదు కాబట్టి, ఏ ఫోన్ అయినా ప్రైసింగ్ ఎక్కువే పెడుతున్నాం కాబట్టి వీళ్ళు ఇంకా ట్రయల్ అండ్ ఎర్రర్ లాగా ఛాన్స్ తీసుకుందాం అనుకుంటున్నట్టున్నారు. ఫీచర్స్ అయితే నాకు అసలు నచ్చలేదు, బట్ ప్రైసింగ్ మాత్రం 20,000 రూపాయల దగ్గరలో ఈ ఫోన్ లాంచ్ అవుతుందంట. యూనిసాక్ T7250 ప్రాసెసర్ తో రాబోతుంది. 4GB ర్యామ్ తో వస్తుంది. అండ్ LCD డిస్ప్లే ఉంటుంది దీంట్లో. ఫుల్ HD+ కూడా కాదు, HD+ డిస్ప్లే ఉంటుంది. 6000 mAh బ్యాటరీ ఉంటుంది. కెమెరాస్ పరంగా అయితే 2 కెమెరాస్, అందులో ఒక్కటే యూజ్ చేసుకునే కెమెరా 50 మెగాపిక్సెల్ ఉంటుంది. నెక్స్ట్ ఫోన్ ఒప్పో నుంచి ఒప్పో K15. డిజైన్ మాత్రం ఈ ఫోన్ నాకు బాగా నచ్చింది. ఇది చైనాలో ఆల్రెడీ షెడ్యూల్ అయిపోయింది, ఇండియన్ డేట్ ఇంకా రావాల్సి ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7360 సూపర్ ప్రాసెసర్ తో వస్తుంది. 8000 mAh బ్యాటరీ ఉంటుంది. 80 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసింది. అండ్ 1.5K రెజల్యూషన్ AMOLED డిస్ప్లే ఉంటుంది. 6.59 స్క్రీన్ తో వస్తుంది. కెమెరాస్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ కూడా ఈ ఫోన్ లో ఉంటుంది. ప్రైసింగ్ సుమారు ఇది 25,000 నుంచి 30,000 రూపాయల వరకు వెళ్ళబోతుంది. నెక్స్ట్ ఇంకా బడ్జెట్ ఫోన్స్, సారీ వీటిని బడ్జెట్ అనాలా ఇంకేమన్నా నాకు అర్థం కావట్లా. ఫీచర్స్ చూస్తేనే బడ్జెట్ ఫోన్స్ అనిపిస్తుంది. ప్రైసింగ్ ఏమో 25,000 రూపాయల దగ్గర లాంచ్ చేస్తున్నారు. OnePlus నుంచే లాస్ట్ టైం OnePlus N6 లాంచ్ అయింది. ప్యూర్లీ శుద్ధ దండగ ఫోన్ అని చెప్పొచ్చు OnePlus N6 అనేది. రియల్మీలో ఏవైతే ఫ్లాప్ అయిన ఫోన్స్ ఉంటాయో, రియల్మీ 16T లాంటివి, ఆ ఫోన్స్ ని తీసుకుని వచ్చి మళ్ళీ రీబ్రాండ్ చేసి డిజైన్లు బ్యాక్ ప్యానల్ మార్చి ఇక్కడ తీసుకొస్తున్నారు. సేమ్ లైక్ OnePlus N6 ఫ్లాప్ అనుకుంటే OnePlus N6X లాంచ్ అవబోతుంది. ఈ ఫోన్ ని మళ్ళీ 25,000 రూపాయల దగ్గరలో తీసుకొస్తున్నారు. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ ఉంటుంది. LCD డిస్ప్లే ఉంటుంది. HD+ డిస్ప్లే, అది కూడా 7000 mAh బ్యాటరీ ఉంటుంది. అండ్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. ఇంతే, ఇంకా రెగ్యులర్ స్పెసిఫికేషన్స్ ఇవి. ఇంకా ప్రతి ఫోన్ కి ఇవే స్పెసిఫికేషన్స్. బ్యాటరీ
బ్యాటరీ పెంచేయడం, ప్రాసెసర్ డిగ్రేడ్ చేసేయడం 6300 కానీ 7300, మీడియాటెక్ 6300 కానీ, స్నాప్డ్రాగన్ 6 Gen 4 ప్రాసెసర్ కానీ, డిస్ప్లే HD+ డిస్ప్లే, ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్ ఇచ్చేస్తే సెట్. ఓఎస్ ఇచ్చాము, ఈ సెన్సార్ మెన్షన్ చేసేది ఏం లేదు. ఫోన్ ఈజీగా 25,000 రూపాయల దగ్గరికి వెళ్ళిపోతుంది. అంటే మార్కెట్ సిచ్యువేషన్ అలా ఉంది. ఉన్న ఇన్ఫ్లేషన్స్ లో బిల్ ఆఫ్ మెటీరియల్స్ పెరిగిపోయినాయి కాబట్టి, కాంపోనెంట్స్ ప్రైజెస్ పెరిగిపోయినాయి కాబట్టి ఇంకా బ్రాండ్స్ కూడా ఏం చేయలేకపోతున్నాయి. సిచ్యువేషన్ మాత్రం వర్స్ట్ సిచ్యువేషన్. నా బెస్ట్ సలహా ఇది, ఫోన్స్ కొనకుండా ఉంటా ట్రై చేయండి. కొన్నా మీరు స్క్రాప్ ఫోన్లు కొన్నట్లు అవుతుంది. ఉన్న ఫోన్స్ ఒకవేళ మీకు పని అవ్వట్లేదు దాంతో అనుకుంటే అట్లీస్ట్ రిపేర్ చేసుకునైనా అదే యూస్ చేసుకోవడానికి ట్రై చేయండి. మరి ఇది ఓవరాల్ గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. ఈ ఫోన్స్ లో ఇప్పుడు నేను చెప్పిన ఫోన్స్ లో మీరు ఏ ఫోన్ కోసం వెయిట్ చేస్తారో నా కమెంట్ సెక్షన్ లో చెప్పండి. నేనైతే ఏ ఫోన్ కోసం వెయిట్ చేయట్లా, వివో S2 ఒకటి దాని కోసం వెయిట్ చేస్తాను. మీరు దేనికోసం వెయిట్ చేస్తారో నా కమెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ ఛానల్ కి కొత్తగా వస్తే మర్చిపోకుండా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. వీడియోని హైప్ చేయండి, యూట్యూబ్ కొత్త వాళ్ళకి రికమెండ్ చేస్తుంది, కొంచెం హైప్ చేయండి. అండ్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోలో కలుద్దాం. అంటిల్ దట్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నౌ ఫ్రెండ్స్. జై హింద్.